హీరోనే నాకు ఏ పోలీసు వచ్చి ఇన్ఫార్మ్ చేయలేదు, నన్ను బొమ్మని చెప్పలేదు. ఆయన 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 అబద్ధం చెప్తున్నాడా అంటే పోలీసులు అది ఆయన అబద్ధం చెప్పాడని చెప్తున్నారు. మరి ఏ పోలీసు ఏసీపీ లెవెల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేనే ప్రయత్నించాను పోయాను, వాళ్ళ బాడీ గార్డ్స్ మన వర్చువల్లీ తోసేసినంత పని చేశారు, వాళ్ళని నెట్టుకుంటూ పోయి చెప్పాము మీరు వెళ్ళిపోవాలని అనే విషయం చెప్పినాక నాకు ఎవరు చెప్పలేదని ఆయన అంటే ఎట్లా? కానీ ఇక్కడ బౌన్సర్ థియేటర్ యాజమాన్యం చెప్పింది అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ బౌన్సరు ఇలా చేశారు వాళ్ళు మమ్మల్ని అక్కడ బౌన్సర్లు ఎవరండి? బౌన్సర్లు అసలు వీళ్ళు పోలీసులు కాదని చేస్తారా? అంటే బౌన్సర్లు చేరు, బట్ ఇదంతా ఎట్లా ఉంటుందంటే వ్యవస్థ అంతా ప్రతి దగ్గర ఇప్పుడు ఇవాళ రేపు ఈ బౌన్సర్ నోట్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే సిపి స్టేట్మెంట్ ఇచ్చాడు చూసారా, వార్నింగ్ ఇచ్చాడు, మీరు అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొన్ని సందర్భాలు పోలీసులను నెట్టి వేస్తున్నారు, జనం మీద కూడా ఒంటి మీద చేస్తే తోలు తీస్తామని చెప్పారు. ఆ మాట అన్నాడు సిపి స్టేట్మెంట్. అది ఈ జాగ్రత్త, మీరు మీ వ్యవస్థ కరెక్ట్ లేదని ఎవరైతే ఈ వ్యవస్థను మేనేజ్ చేస్తారో ఆ యాజమాన్యాలు ఉంటాయో బౌన్సర్లను సప్లై చేసే యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చాడు కమిషన్ ఆనంద్ గారు. దట్ మీన్స్ వీళ్ళది ఓవర్ యాక్షన్ ఉంది అక్కడెక్కడ అనేది వాళ్ళ నోటీస్కి వచ్చి ఉంటుంది కదా, ఓవర్ యాక్షన్ పెట్టేదే ఓవర్ యాక్షన్ కోసం. సో అది ఆయన ఆనంద్ గుర్తించే కదా. ఒకటే ఇన్సిడెంట్ ఇక్కడే జరిగి ఉంటే అంత సీరియస్ గా ఆయన మొత్తం అన్ని మేనేజ్మెంట్స్ వార్నింగ్ ఇవ్వడు. గతంలో కూడా ఇట్లాంటివి వాళ్ళ దృష్టికి వచ్చాయి, పోలీసుతో మిస్బిహేవ్ చేయడం కానీ, పబ్లిక్ తో అయితే డెఫినెట్ గా ఓవర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళు. సో అందువల్ల మనం వాళ్ళని కూడా తప్పట్టాలి ఇక్కడ. ప్రొటెక్ట్ చేసేటువంటి ఓవర్ ఎంతూజియాజంలో ఆడ పోలీసులు కూడా వాళ్ళు ఆయన దగ్గరికి పోకుండా ఆపి ఉంటారు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సరే విషయం జరుగుతూ ఉంది, నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ ఇంటి మీదకి కాంగ్రెస్లో సంబంధించినటువంటి కొంతమంది ఓయూ స్టూడెంట్స్ వెళ్ళి గందరగోళం చేయడం అనేది ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే అందరూ ఖండించారు, మీరే విధంగా? నేనైతే యాక్సెప్ట్ చేయనండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ప్రొటెక్షన్ పెట్టుకొని ఉండాలని కూడా రూల్ లేదు కదా, సినిమా యాక్టర్ కాబట్టి బౌన్సర్లు పెట్టుకున్నాడు, ఎవరు వాళ్ళు వీళ్ళకి ఘర్షణ జరిగి ఉండొచ్చు. మీలాంటి అలాంటి ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన మీద రాళ్ళేస్తే మన ఇంటి దగ్గర ఎవడు ఉంటాడు, ఎవడు ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గర ఉండరు కదా. సో అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అది లాను మన చేతిలో తీసుకోవడం ఏంటి? ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, ఇంత ఇన్సిడెంట్ ఫ్లేర్ అప్ అయింది, మీరే మనంతా కూర్చొని చర్చిస్తున్నాం ఏది మంచి ఏది చెడు ఎవరి బాధ్యత అని. మీరు జస్ట్ లైక్ దట్ మీరు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ సంఘటనకు మీరు బయలుదేరి ఒక్కసారి ఒక ముక్కలాగా ఎట్లా దాడి చేస్తారంటే వాళ్ళ ఇంటి మీద. ఆయన నిజంగా తప్పు చేసినా యూ కెనాట్ డూ ఇట్. లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకోవాల్సింది అనేది వేరే దానికి ఉంది, పోలీస్ శాఖ ఉంది, వ్యవహారం ఉంది, కోర్టు ఉంది. రేపు నిజంగా ఆయన దోషి అయితే వాళ్ళు నిర్ణయిస్తారు. మనం పోయి ఆయన ఇంటి మీద పడి రాళ్ళు వేసి కొట్టి మనం చూసాం కదా యూఎస్లో, పూలకుండీలు బాగా కొట్టి ఐదుల కొట్టి ఎట్లా. అది మా వాళ్ళు అయినా నేనైతే ఆ బిహేవియర్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే రైట్. వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు, నెక్స్ట్ మళ్ళీ బయటకు రావడం, కేసులు నమోదు చేశారు, అదుపులో కూడా తీసుకున్నారు, వాళ్ళకి బెయిల్ కూడా వచ్చిందని చూసారు. నెక్స్ట్ డేనే వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళందరికీ ఇట్లే ఈయనకు వచ్చినట్టే వాళ్ళకి కూడా వచ్చింది. సో ఇట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కాదు, కరెక్ట్ కాదు. ఈ సంఘటన కరెక్ట్ కూడా కాదు. అది కూడా ఏదో తప్పబెట్టారు అని, బెయిల్ వస్తే వెంటనే విడుదల చేయలేదు, తెల్లారి విడుదల చేస్తారని. ఎట్లా చేస్తారు? 6 o'clock లోపల మీరు కనుక బెయిల్ సంబంధించిన పేపర్స్ జైలు అధికారులకు అందకపోతే వాళ్ళకున్న రూల్స్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేస్తారు. 6 లోపలే ఏ ఆర్డర్ అయినా వాళ్ళకి అందాలి. 6 తర్వాత వాళ్ళు ఈ ప్రిపరేషన్ రాసుకోవడాలు, రిలీజ్ ఆర్డర్ రాసుకోవడాలు, ఇవన్నిటికి ఇంకో గంట పట్టని 2 గంటలు రాత్రి 10ంటికి పంపినా పంపుతారు. వాళ్ళ ఇష్టం, అది కన్వీనియన్స్, ఇబ్బందులే ఉంటాయి. 6 లోపల అందాలి వాళ్ళకి, అది 6 లోపల మీకు అందకపోతే ఆయన చేస్తాడు. అందుకని తెల్లారి ఆయన వదలాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కూడా రేవంత్ రెడ్డి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని తప్పబడినటువంటి సందర్భాలనే మనం చూసాం. విపక్షాలు అది కూడా పోలీసు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ తెలియదు. రూల్ అది 6 లోపలే అందాలి ఆర్డర్. ఆ చేతికి ఇస్తే మీరు తప్పబట్టచ్చు. ఇంకా లక్కీ ఆ రోజు తొందరగా వచ్చింది, లేదంటే 3 రోజులు జైల్లో ఆయన ఉండాల్సి వచ్చింది. ఆ రోజు తొందరగా వచ్చింది, ఆర్డర్ అయిపోయింది, నువ్వు అందించడంలో ఆలస్యమైంది. అది టెక్నికల్ రీజన్. అది ఆ కారణం చేస్తే నెక్స్ట్ డే మార్నింగే వదులుతారు వాళ్ళు. సో అందువల్ల మీరు అది ఎవరికైనా రూల్, అదే హీరో కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు. సో దాన్ని కూడా తప్పట్టి కావాలని చేశారు, తెల్లారి వదిలేరు. సీఎం ఇప్పుడు ఎక్కడో స్టేట్మెంట్లో అట ఆయన ప్రెస్ మీట్ లో సీఎం పేరు జ్ఞాపకం రాలేదట. రాకపోతే వీడియో చూసాం, ఆయన మళ్ళీ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి చెప్పాడు, అప్పుడు పేరు చెప్పాడు, మర్చిపోయాడని. అది కోపం పెట్టుకొని సీఎం అయినను అరెస్ట్ చేసి అసలు దాని ఏమైనా మీనింగ్ ఉందా? అది దాన్ని మరి అంత చిన్న విషయానికి అయితే సీఎం గారు దాన్ని హెడ్ తీసుకుంటారు అనుకో. ఎందుకు తీసుకుంటాడు? అది ఏముంటుంది? ఇట్లాంటి ఆయనకి 100 సమస్యలు, సమస్యలేంటి, 100 రకాల ఇష్యూస్ అవుతాయి. అట్లంటే కేటీఆర్ అడ్డగోలు తిడుతున్నాడు. కేటీఆర్ అడ్డగోలు, నేను ఇంటర్వ్యూలో చూసా, ఆశ్చర్యపోయింది. సీఎం ఏంటి నువ్వు మొగోడు అయితే అంటాడు. మొగోడు అయితే కదా సార్, ఇక్కడ కూడా ఇటువంటి సన్నాసి నేను ఎక్కడ చూడలేదు అని అన్నాడు. సరే సన్నాసి పూరి అంటే అన్నాడండి, నువ్వు మొగోడు అయితే అని అనొచ్చా చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడికి?
అరే ఆయనకు పర్సన్కి గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి.